ముందుగా మా పెద్ద ఆయన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి అసురు నివాళులు అర్పిస్తూ ఈ పరిశ్రమలో ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో టాలెంట్ తర్వాత డెడికేషన్ డిసిప్లిన్ వీటన్నిటితో పాటు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే పైకి రావాలంటే అటువంటి అన్ని క్వాలిటీస్ నేను బ్రదర్ ఆదిలో చూశాను. ఒక 10 మంది మంచివాడు కలిస్తే తప్ప ఒక మంచి సినిమా తయారవదు. అంటే ఆ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. మంచివాళ్ళు ప్రకృతి కూడా సహకరిస్తుంది. నేను ఈ సినిమాతో ఇప్పుడు మేము చేసిన సినిమా నిన్ను కోరి ఆ సినిమా ద్వారా తనకి దగ్గర అవడం, తను ఎవరిని కలిసినా ఏ యూనిట్లో పనిచేసినా తను వెళ్ళిన ఆ యూనిట్లోకి వెళ్ళిన 48 అవర్స్లో అందరికి ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. అది నేను ఫస్ట్ రవిరాజు గారికి ఫోన్ చేసి చెప్పాను. సో దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ, దట్స్ రియల్లీ ఎ గ్రేట్ క్వాలిటీ. అలాగే యుఎస్లో మేము దగ్గర 40 days షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళి షూట్ చేసినా వాళ్ళని అక్క, బావ, పిన్ని, బాబాయ్ అందరినీ తను బంధువులుగా మార్చుకొని అందరితో కలిసిపోయి మేము వెళ్ళిన వెంటనే ఎవ్రీబడి స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. మేము ఎవరు గుర్తునే వాళ్ళకి ఓన్లీ ఆదే గుర్తున్నాడు. సో అంత అందరితో కలిసిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ ఆదిలో ఉంది. అలాగే తన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్, తన సెలెక్షన్ సూపర్. అదేవిధంగా ఈరోజు తను చేస్తున్న ఈ సినిమా మరకతమణి కూడా నాకు తను ఫస్ట్ టైం చెప్పాడు, నేను కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే. ఇప్పుడు మారుతున్న ప్రజెంట్ ట్రెండ్లో వస్తున్న సినిమాల్లో ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఫిల్మ్. ఎందుకంటే కాన్సెప్ట్ ఫిల్మ్స్కే ఇప్పుడు లైఫ్. కాన్సెప్ట్ ఫిల్మ్స్నే ఆదరిస్తున్నారు ఆర్టిస్టులు, స్టార్లు. ఇవన్నీ కాదు, కాన్సెప్ట్ ఇస్ స్టార్. అటువంటి మంచి కాన్సెప్ట్తో వచ్చిన శరవణన్ గారికి, అలాగే నాకు తెలిసి రాకేంటి మౌళికి ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. యా, సో తనకి, మీ అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన హీరోయిన్ నిక్కీ, అందరికీ, ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి అందరికీ ఈ సినిమా మీకు గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ మరకతమణి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. హాయ్ అడి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ విన్నర్ ఇన్ హ్యాండ్. డైరెక్టర్ శర్వానంద్కి కంగ్రాచులేషన్స్. దిస్ డెఫినెట్లీ లుకింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం. అండ్ ఇంత సార్ చెప్పినట్టు కాన్సెప్ట్ ఫిలిమ్స్కి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది లాంగ్ టైమ్ బ్యాక్, ఎప్పటి నుంచి ఉంది. దిస్ అగైన్ రీవిజిటింగ్ దట్ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో విష్ యూ ఆల్ ద లక్. అది సినిమా అని కాబట్టి సినిమాలో ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది కష్టం ఉంటుంది, ఎన్ని జీవితాలు ఆధారపడతాయని తెలుసు కాబట్టి తీసిన ప్రతి సినిమా, రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫేవరెట్ అవ్వాలని కోరుకుంటాను. ఎండాకాలం వెళ్ళిపోయింది, ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. అచ్చే దీన్ని ఆరాధన అచ్చే. ముందుగా వెండి కొండ, చిత్రసీమకి గుండె, మనాళ్ళ లాంటి వాళ్ళందరికీ అండ. ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయినట్టు నేనేం అనుకోవట్లే. ఎందుకంటే ఆయన స్ఫూర్తి కానీ, ఆయన విధానం కానీ, ఆయన అందరితో ప్రవర్తించే తీరు కానీ, చిన్న పెద్ద లేకుండా ఒక బోళా శంకరుడు. మహా అయితే ఎక్కడికి వెళ్తాడు, వెండి కొండ మీదకి వెళ్తాడు అంతే. సో ఈజ్ వెరీ మచ్ విత్ అస్. ఆయన ఖచ్చితంగా ఈ మరకతమణి టీం అందరినీ పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. ముఖ్యంగా 2, ఆది నాన్నగారు రవిరాజ పినిశెట్టి నాకు చాలా ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడు అని చెప్పడానికి కారణం ఒకటే, మధ్యాహ్నం ఫోన్ చేసి మీరు ఫంక్షన్కి రావాలి అన్నాడు, వచ్చేసాను. అంత ఆత్మీయుడు. నాకు నిజానికి వేరే చోటుకి వెళ్ళాలి కూడా, బట్ ఇట్స్ అ లవ్లీ పర్సన్. ఎందుకంటే టాలెంటు, హ్యూమానిటీ 2 తక్కువగా ఉంటుంటాయి జనరల్గా. అలాంటి 2 ఉన్న, పరిపూర్ణంగా ఉన్న, పూర్ణ వ్యక్తిత్వం ఉన్న మనిషి మా
రవిరాజా గారు. అందుకే అతని తాలూకా లక్షణాలన్నీ వాళ్ళ అబ్బాయికి వచ్చాయని నేను అనుకుంటున్నా. ఆది కూడా ఫస్ట్ సినిమా నేను చేసాం కలిసి. సో అతనిలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. అతను ఎన్నుకునే కథలు, నేను కొన్ని తమిళ సినిమాలు కూడా చూశాను. గ్రాడ్యువల్గా సినిమా బై సినిమా చాలా మంచి పర్ఫార్మర్గా, ముఖ్యంగా ఆర్టిస్ట్గా మెచ్యూర్ అయ్యాడు. ఐ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. ఈ సినిమా డబ్బింగ్ చేసింది నేనే, అంటే మాటలు పాటలు రాశాను. నా పేరు సజెస్ట్ చేసింది ఆది గారే. అందుకే నేను ఆయన గురించి మంచి విషయాలు చెప్పడానికి కాదు, నిజంగా హీఈస్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్. అంటే తన వాయిస్ ఎలా ఉంటుందో మీకే తెలుసు, రాకీ అని ఫుల్ బేస్లో ఇక్కడి నుంచి మాట్లాడుతుంటారు. సో అంత వాయిస్ వేసుకొని సింగిల్ టేక్లో చెప్పినా చాలా బాగుంటుంది, ఏం మాట్లాడినా బాగుంటుంది. నేను ఫస్ట్ టేక్కే సూపర్ బ్రో, చాలా బాగుందని వేస్తాడు. రాకీ క్యాన్ వి డూ ఇట్ వన్స్ అగైన్ అంటారు. ఆయన పర్సనాలిటీతో నేను నో అన్నానంటే మళ్ళీ నేను ఎక్కడ కొట్టేస్తానని భయం వేస్తూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క డైలాగ్ని నేను సింక్ పరంగా ఎలాగా టైట్ క్లిప్స్కి ఎలా సింక్ చేయాలని అనుకుంటున్నానో దానికి ఆయన పర్ఫెక్ట్గా ఆ టెక్నిక్ పట్టుకోవడం కూడా కష్టం. స్ట్రైట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనం ఏం చెప్పామో దానికి యాస్టీస్ చెప్పేయడం ఈజీ. తమిళ నుంచి తెలుగుకి వస్తున్నప్పుడు దాన్ని మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. ఐ థింక్ హీ మాస్టర్డ్ ఇట్ ఇన్ దిస్ ఫిలిం. I just loved your dubbing, bro, and just be the same. Don't ever change. Love you. క్షణం చూసిన తర్వాత హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు కాల్ అండ్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. సో హీఈస్ అ డియర్ ఫ్రెండ్ అండ్ దిస్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ మై బ్రదర్. సో దట్స్ మై విష్. సాంగ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ అదిరిపోయింది బ్రదర్, ఇట్స్ వెరీ నైస్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ఇది ఒక డైరెక్టర్ గారు అబ్బాయి ఫంక్షన్. సో అదే నాకేదో, నేను కూడా డైరెక్టర్ గారు అబ్బాయి కాబట్టి నాకు కూడా తెలియని ఫీలింగ్. చాలా అందరూ అనుకుంటారండి ఇండస్ట్రీకి ఈవి సత్యనారాయణ గారు ఉన్నారు, నరేష్కి, ఆదికి వచ్చి రవిరాజ పినిశెట్టి గారు ఉన్నారని. వాళ్ళు ఏం కష్టపడక్కర్లేదని. తప్పండి, మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఆదికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది, అంటే ఈ మధ్యకాలంలో తను చూశాడు. బట్ తను ఎప్పటి నుంచి తెలిసి నాకంటే దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నేను తెలుసు అండి. తను ఎంత కష్టపడుతున్నాడో, ఎంతమంది కోసం, అంటే తను ఎలా వెళ్ళి వర్క్ కోసం, అంటే అంటే నిజంగా సినిమాకి సంబంధం కొత్తగా ఎలా ట్రై చేస్తారో అలా వెళ్ళి ట్రై చేశాడు. సో ఎస్ కమ్ ఆల్ ద వే లాంగ్ వే. అండ్ దాని ముఖ్యమైన కారణాలు ఏంటంటేనండి, ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఫాదర్కి, అలాగే రవిరాజ పినిశెట్టి గారి అంకుల్కి. ఎందుకంటే మా కళల్ని వాళ్ళ కళలుగా తీసుకుని, సీరియస్గా తీసుకుని మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మా ఫాదర్ పేరు, అలాగే ఆది పినిశెట్టి వచ్చి డెఫినెట్గా రవిరాజ గారి పేరు నిలబెడతాను మీకు అందరూ సభాముఖంగా మాటిస్తున్నాం. అండ్ ముఖ్యంగా నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా నాన్నగారు డైరెక్టర్ అని తెలిసిన తర్వాత నాకు కొన్ని చెప్పారండి. అంటే ఫస్ట్ ఆయన ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్, అలా ఎప్పటికైనా అలా అవ్వాలరా అని పేరు చెప్పింది దాసరి గారు, గురుగారు దాసరి గారు. అండ్ దాని తర్వాత నా నాన్నగారు జంజల్ గారి దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన గురించి తెలిసింది. ఇద్దరు గురించి మాత్రం ఎప్పుడు గొప్పగా చెప్తూ ఉండేవారండి, రవిరాజ పినిశెట్టి గారి గురించి, అలాగే కేఎస్ రవికుమార్ గారి గురించి. ఎందుకంటే వాళ్ళు సెట్లోకి వస్తే తిడతారు, కొడతారు అని ఉన్నాయి కానండి, అది బట్ వాళ్ళు ఎంత ప్యాషన్గా సినిమాలు చేస్తారు. వాళ్ళు వస్తే ఒక డైరెక్టర్ చైర్కి, అంటే డైరెక్టర్ అంటే భయపడతారు. అలాగా మొనార్క్లో రూల్ చేశారని చెప్పారు. సో డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ రవిరాజ్ అంకుల్ ఎనీ డే. అండ్ ఐ విష్ ఆది ఆల్ ది బెస్ట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అది, రైట్ ఫ్రమ్ తమిళ్. అండ్ ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్. అంటే చాలామంది తెలియదు కానీ మృగం అన్న సినిమా దానికోసం ఎంత కష్టపడ్డాడు నాకు బాగా తెలుసు. సో యూ హ్యావ్ లాంగ్ వే టు గో ఆది. అండ్ నికీ అగైన్ యూ బీన్ డూయింగ్ వండర్స్ ఇన్ తమిళ్ అండ్ ఆల్ ది బెస్ట్, వన్ మోర్ ఫర్ దట్ యువర్ క్యాప్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ శ్రవణ్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థామస్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. To Guru Garu. Well, I'm sure heaven is much more a positive place now, and I wish he was here today. And Andarki, thank you for being here. So first of all, Andarki, thank you for coming down here and supporting and celebrating Maragadamani with us. Maragadamani gurinchi cheppalante, it's a very different genre. It's an adventurous comedy. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పొచ్చు. అండ్ చిన్నపిల్లలకు చాలా ఇష్టం అవుతుంది ఈ మూవీ. అండ్ మై తెలుగు ఇస్ నాట్ సో గుడ్, సో సారీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ మూవీలో వచ్చేసి ఇట్స్ నాట్ ఎ వెరీ క్లీషేడ్ హీరోయిన్ లవ్ స్టోరీ మీరు చెప్పినలాగా అసలు లేదు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్ అండ్ ఐ వుడ్ నాట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్ నౌ.
అన్ని క్యారెక్టర్స్ వచ్చేసి హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా చాలా డీటెయిల్గా స్కెచ్ చేశారు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్ ఓవరాల్. అండ్ about the cast, it's been a wonderful team to work with. It's my second movie with Adi Garu, and it's been a lot of fun to work with him. And Divu, where are you? Here. It's your day, the man of the hour. So all the very best to you. More movies and more success to you. And thanks to our Tamil and Telugu producers and distributors. And yes, the movie is out on June 16th. So Andru, please, family to your babies to Andru Valley movie chudandi, and do keep your support with us. Loads of love. Thank you. He is a lyricist, a singer, an actor, going to be a director, all-rounder Chepochu. He was the voice behind Superstars movie Kabali, and now he is the voice behind Margada Mani. So thank you so much for being a part of our film too. ஃபஸ்ட்டு விஷயம் இங்கே இந்த ஸ்டேஜில் சொல்லி ஆகணும். அது என்னென்னா, இந்திய சினிமானா பாலிவுட் அப்படி தான் வெளியே உலக அளவில் தெரியும். அப்படி இல்லை, இன்னும் நிறையா அவுட் இருக்குது அப்படின்னு நிரூபித்தா டோலிவுட், தெலுங்கு ஃபிலிம் இண்டஸ்ட்ரி. அவங்களுக்கு வந்து நான் தலை வணங்குகிறேன். அதை இந்த இடத்துல பதிவு பண்ணணும். ఇండియా అంటేనే బాలీవుడ్ మాత్రమే తెలుసు, కానీ సౌత్లో ఇంకా చాలా ఉన్నాయి. టాలీవుడ్ అనేది చాలా పెద్దది అని చూపించిన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. அடுத்து இந்த ஒரு ஒரு இயக்குனருக்கு ஃபஸ்ட்டு படத்துக்கு தேவை பிளஸ்ஸிங்ஸ். அந்த மாதிரி எனக்கு அமைஞ்ச ஒரு நல்ல பிளஸ்ஸிங்னா அது ஆதி சார் தான். ஏன்னா இந்த படத்தை அடுத்தடுத்த லெவலில் தெலுங்குல இந்த படம் வந்தது கூட ஆதி சார் அந்தளவு இன்ட்ரெஸ்ட் எடுத்து ப்ரொடியூசர்கிட்டே சொல்லி தெலுங்குலேயும் ஒர்க் அவுட் ஆகும், இது வந்து யூனிவர்சல் ஸ்கிரிப்ட், அந்தளவுக்கு அவர் இப்போ எங்களுக்கு நிறையா சஜஸ்ட் பண்ணி தான் இது தெலுங்கில் நிறையா இந்த அளவுக்கு ஒர்க் அவுட் ஆகிருக்கு. இந்த ஸ்டேஜ் வரைக்கும் இவ்வளோ சிறப்பாக வந்து இந்த இடத்துல நின்றுருக்கு. அதுக்கு காரணம் கண்டிப்பாக ஆதி சார் தான். தேங்க்யூ சார். ఈ సినిమా తమిళ నుంచి తెలుగుకి రావడానికి పరిపూర్ణమైన కారణం ఆది గారే. సో నా థ్యాంక్స్ మొత్తం నేను ఆది గారికే చెప్తున్నాను అంటున్నారు. సో అండ్ நிக்கி கேரக்டர் இப்போ நடக்கிற ஷோவில் கூட அவங்க சீன், அது லாஸ்ட் கிளைமேக்ஸ் சீன் பார்த்துட்டு எல்லாத்துக்கும் எமோஷனல் ஆகிற அளவு அவங்க கேரக்டர் ஒர்க் அவுட் ஆகிருக்கு. உங்களுக்கும் படம் பார்த்துட்டு உங்களுக்கு புரியும். தேங்க்யூ நிக்கி. அண்டு ரவிராஜ் சார், தேங்க்யூ சார். அவர்கிட்ட தான் ஃபஸ்ட்டு நான் ஸ்கிரிப்ட் சொல்லிவிட்டு அப்ரூவல் வாங்கியிருக்கேன் அவர்கிட்டையும். அவருக்கு இந்த கதை முழுத்தான் தெரியும். தேங்க்யூ சார். வந்திருந்த எல்லாத்துக்கும் நன்றி. தேங்க்யூ. నిక్కీ ఇందులో చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. యాక్చువల్గా వేరే ఏ హీరో అలాంటి రోల్ ప్లే చేయలేదు ఇన్ రీసెంట్ టైమ్స్. సో అలాంటి రోల్ ఒప్పుకున్నందుకు నిక్కీ గారికి థ్యాంక్స్. రవిరాజ గారు ఈ స్క్రిప్ట్ నేను చెప్పంగానే ఓకే అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఏంటంటే యూఎస్లో ఆల్మోస్ట్ 1 month షూట్ చేసాం మేము నిన్ను కోరి సినిమాకి. అండ్ ప్రతిరోజు సాయంత్రం పూట మేము అందరం కలిసినప్పుడు కానీ ఎక్కడున్నా సరే బయటున్నా, నేను ఈ యంగర్ జనరేషన్లో చూడని ఒక క్వాలిటీ ఆది దగ్గర చూశాను. అతను మాట్లాడే టాపిక్స్లో అంటే కొంచెం ఎవరైనా దగ్గర అయితే వాళ్ళతో ఎక్కువ తను మాట్లాడే టాపిక్లో ఎక్కువ పేరెంట్స్ గురించి మాట్లాడతాడు. అది ఒక చాలా మంచి క్యారెక్టర్. అంటే ఈ మధ్యకాలంలో నేను ఎవరి దగ్గర చూడలేదు. పేరెంట్స్ అంటే అంత ఇష్టం, పేరెంట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ కానీ అని చెప్తాడు. సో అంతగా పేరెంట్స్కి అటాచ్డ్గా ఉండే ఆదిని చూసి నాకు అప్పుడు దాకా అంటే కంప్లీట్గా వేరే బాగా అల్లరోడు అది ఇది అని ఒక ఇంప్రెషన్ ఉండేది. బట్ ఇంకొక సైడ్ కూడా ఉంది ఆదికి అని అర్థమైంది. రోజు మేము ఎక్కడ కూర్చున్నా సరే పేరెంట్స్తో మాట్లాడాలని పక్కకి వెళ్ళిపోయాం. నాకు తెలియదు పేరెంట్స్తో మాట్లాడలేదు, నాకు తెలియదు. బట్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళడం అయితే జరిగింది. సో అదంతా చూసి నేను చాలా స్వీట్ అనుకునేవాడిని. సో దట్ ఈస్ ఆది ఫర్ యూ. ఎవరికి తెలియని విషయం చెప్పాను. సో ముందుగా దాసనారాయణరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు. అండ్ ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా సరే ఆయన స్పీచ్ చూస్తే ఆయన ఒక మాట అంటుండేవారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టరే అల్టిమేట్ అని చెప్పి. అండ్ ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా యంగ్స్టర్స్ అందరూ కలిసి, ఈ జనరేషన్ హీరోస్ అందరూ కలిసి ఆయన కళ నెరవేర్చగలిగితే అదే చాలు. ఆయన కళ ఏంటంటే హీరో సినిమా కాకూడదు, ఫ్యూచర్లో డైరెక్టర్ సినిమాలే ఉండాలి, హీరో సినిమాలు ఉండకూడదు. అండ్ ఆ మార్పులో మనందరం ఎంతో కొంత భాగం అవ్వగలిగితే దాసనారాయణరావు గారి కళ నెరవేరినట్టే. అండ్ సో ఐ హోప్ యూల్ ఆల్ డూ దట్. అండ్ ఆల్సో ఈ సినిమాకి సంబంధించిన నాకు సాంగ్స్ కానీ విజువల్స్ కానీ మా షూటింగ్లో ఉన్నప్పుడు అది చూపించాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందాక సౌండ్ కూడా విన్నారు. టెర్రిఫిక్ స్కోర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్. టెరిఫిక్ జాబ్. సో ఆయన ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నిక్కీ కూడా నాకు పరిచయం. అండ్
ఇందాటి నుంచి అందరూ ఆది పెళ్ళి పెళ్ళి అంటున్నారు కదా, తను చేసేసుకోవచ్చు కదా బాబాయ్, బాగుందిగా. సో తనకు అర్థమైందో లేదో తెలియదు, నవ్వింది మరి. అక్కడ అర్థమైంది. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. రవిరాజ గారికి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని, అండ్ చాలాసార్లు ఆదికి కూడా ఆ విషయం చెప్పాను. ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతానని కూడా అడిగాను. అండ్ ఇంకా చాలా మంచి సినిమాలు చేసి రవిరాజ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబాయ్, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోవాలంటే ఆది ఇంకా నివేద థామస్ కలిసి నటించిన నిన్ను కోరిలో నాని కూడా ఒక రోల్ చేశాడని అందరు చెప్పుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. Good evening, all. First of all, I should say thanks to each and every persons, including the media, who are here to attend this function. I'm Dipu Nainan Thomas, and Marathakamani is my first Telugu movie, and I'm extremely happy to be here. First time in Telangana, so really excited to say about the music production of Marathakamani. We did 5 tracks for this movie. All are in different genres. And our singers, Sharanya, Arunraja Kamaraj, Pradeep, and Kapil. And the lyrics has been done by Rakent Mauli. It was nice to work with you, man. Thank you. And thanks to all my musicians, artists, and all the technicians who work for this movie. We almost like 35 people work exclusively for the music department. So thanks to each and everyone. And thanks to my director who gave such a freedom to work with some experimental stuffs. And thanks to my producers, Mr. Krishna and Mr. Srinivas, for giving me this opportunity. And thanks to our lead, Mr. Adi and Ms. Nikki Kalrani. You guys did an amazing job in this movie. Kalrani. Ga. So, and thanks to all other artists and technicians. Thanks to all celebrities who are here to promote us and to support us. Thank you. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు కేవలం భౌతికంగానే మనకి దూరం అయ్యారు. ఇప్పుడు ఈ క్షణంలో మనతోనే ఉన్నాడు ఆయన. మనస్ఫూర్తిగా పయనించి ఈ సినిమా యూనిట్ని మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా సినిమా ఎవరైనా కోరుకునేది మంచి విజయం సాధించాలని ఆయన ఆశీస్సులతో చిత్ర యూనిట్ మొత్తం ఆనందించేలాగా, ప్రొడ్యూసర్లకు డబ్బులు వచ్చేలాగా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక స్నేహితుడి కోసం వాడికి ఎన్ని పనులున్నా వచ్చిన నాని, నరేష్, కోనాజీ, భరణి గారు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ యంగ్ జనరేషన్ చూస్తుంటే నిజంగా చాలా సందర్భాల్లో చాలా జెలసీగా ఉంటుంది. బికాస్ వీ మిస్ దోస్ డేస్. అవర్ డేస్ వర్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళ నేచర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బేషజార్ లేకుండా హ్యాపీగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. నువ్వు పెద్ద, నేను చిన్న అనే తాపత్రయాలు లేవు వాళ్ళకి, ఆ తారతమ్యాలు లేవు. ఇంకా నాని చెప్పింది ఎంతవరకు నిజం అని అడిగారు. కొంతవరకు డెఫినెట్గా నిజం అండి. తను ఎక్కడున్నా నా గురించి, వాళ్ళ మదర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. బట్ నాట్ దట్ ఫ్రీక్వెంట్లీ. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ డెఫినెట్లీ ఈజ్ విత్ అస్, ఏదో ద ఫోన్ ఆ పర్సనల్లీ. మమ్మల్ని ఎప్పుడు మర్చిపోడు. మేమంటే ఆ గౌరవం ఉంది. అందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత పెళ్ళి నరేష్ ముందు ఎత్తాడు సంబంధం చూస్తున్నానని. అదేదో తొందరగా చూసి చేసేస్తే, అదే తర్వాత నాని ఏదో అన్నాడు. నా ప్రయత్నాలు నేను చేస్తున్నానండి. ఇంతవరకు నాకు తెలిసి
ఇంకా ఎవరు లేరు. ఓ మరి నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఓకే. అంటే జనరల్గా తను ఫ్రాంక్గా ఓపెన్గా ఉంటాడు నాతో. లేదు, తను ఫ్రాంక్గానే ఉంటాడు నాతో. నాని లేనిపోయిన అనుమానాలు అంటే ఆ గేమ్ ఫిక్స్ లో మీకు నిజం అర్థం తెలియదు కదా డాడీ. మేము పడుతున్న టార్చర్ నువ్వు ఎందుకు పడకుండా ఉన్నావు, త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పి ఇద్దరు అన్నారు. మంచి కోరిక కాదా? నా జస్ట్ జోకింగ్. ఇంట్లో చాలా సీరియస్గా చూస్తున్నారు. ఐ థింక్ త్వరలో బాబాయ్ ఐ జాయిన్ ద క్లబ్. లేదు, మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. దానికి తన సహకారం ఉంటే బాగుంటుంది. ఫ్రెండ్స్గా మీరు అందరూ చెప్పండి తనకి. తను తొందరగా తేల్చడు. మా టెన్షన్ తగ్గించమని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ all the whole unit of Marakatamani a great success and wish you all the best. Marakatamani. ఈ ప్రోగ్రామ్ చాలా హడావిడిగా ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. లాస్ట్ మినిట్లో ఫస్ట్ 9th తమిళ రిలీజ్ అనుకున్నాం. దాని తర్వాత 2 చోట్ల ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి 16th మార్చుకొని ఆల్ ఆఫ్ అ సడన్ ఆడియో లాంచ్ ప్లాన్ చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షార్ట్ నోటీస్లో నేను చెన్నైలో ఉండి ఫోన్ చేసి ఎలా రావాలి బాబాయ్ అని చెప్పి నానితో, నరేష్తో, కోనా గారితో అందరితో చెప్పడం జరిగింది. నన్ను సెకండ్ టైం కూడా అడగనివ్వలేదు. ఫస్ట్ టైం అడిగిన వెంటనే విల్ బీ దేర్, డోంట్ వరీ, ఎప్పుడు ఎక్కడ అని చెప్పి చెప్పారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మరగదమణి ఈ సినిమా గురించి చెప్పాలంటే స్క్రిప్ట్ బేస్డ్ ఫిల్మ్ అండి. హీరో హీరోయిన్ నికీ చెప్పినట్టు ఇందాక ఆ ఒక కాన్సెప్ట్లో ఉండదు. ఒక 5 క్యారెక్టర్స్ మీద బేస్ అయ్యి రన్ అయ్యే ఫిల్మ్. ఆ 5 క్యారెక్టర్స్లో నేను ఒకడిని. అరుణ్ రాజా ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్, నికీ గల్రాని, నేను, దాని తర్వాత ఆనంద్ రాజ్ గారు. సో ఇట్ రన్స్ ఆన్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని చూసారంటే ఇట్స్ ద స్క్రిప్ట్. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. మై ఫస్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పచ్చు. ఇప్పుడు దాకా అన్ని కొంచెం సీరియస్ జానర్లో చేస్తున్నాను. ఈ సినిమా చాలా లైట్గా, చాలా ఫన్ యాంబియన్స్తో షూట్ చేసాం. సో ఐ థింక్ సినిమా చూసినప్పుడు మీకు కూడా అదే ఫన్ ఎలిమెంట్ కలుగుతుందని చెప్పి నమ్ముతున్నాము. అండ్ ఈరోజు ఈ కొత్త డైరెక్టర్స్ని ఈ స్టేజ్ మీద పిలవడానికి మెయిన్ కారణం వచ్చి నా సినిమా కావచ్చు, లేదు డాడీ సినిమా కావచ్చు, లేదు అన్నయ్య మలుపు ఒక సినిమా తీశారు ఆ సినిమా కావచ్చు, ఏ సినిమా ఆడియో లాంచ్ అయినా మేము ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చి ఎప్పుడు దాసరి గారికి వెళ్తుంది. ఈరోజు ఆయన ఉండాలి మాతోటి. సో ఆయన లేకపోవటం వల్ల ఆయన ఎప్పుడూ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కొత్త డైరెక్టర్స్, ఈ అమేజింగ్ టాలెంట్ని ఈ యొక్క స్టేజ్ మీద ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము టీం మొత్తం అనుకొని డిసైడ్ చేసామండి. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ఓన్లీ అ డైరెక్టర్ కెన్ క్రియేట్ స్టార్స్, నో స్టార్స్ కెన్ క్రియేట్ డైరెక్టర్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ వీల్ ష్యూర్లీ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ స్క్రిప్ట్ ఓరియంటెడ్. అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్. అండ్ మా టీం గురించి చెప్పాలంటే డైరెక్టర్ శరవణన్, అంటే ఈ యొక్క థాట్ మీరు సినిమా చూసిన తర్వాత అర్థం అవుద్ది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ థాట్ ఆయన ఫస్ట్ ఆలోచించినందుకే హ్యాట్స్ ఆఫ్ టర్న్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దిపు థామస్. ఈ సినిమా రషెస్ చూసినప్పుడు ఒక లెవెల్లో ఉండిందండి. ఆఫ్టర్ ద ఆర్ఆర్ ఒక ప్రాణం పోసినట్టు అనిపించింది. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ అరుణ్ రాజ్, కామరాజ్ and everybody, sorry guys, time లేకపోవడం వల్ల I'm not able to say a lot of words about you. The whole team was amazing and I hope you all like the movie. We're going to come out very soon and please support us and bless us. Thank you.